అమ్మా కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఏంటి? బ్రింజాల్. బ్రింజాల్. ఓకే, అయితే ఈరోజు సండే కదా, మనం గుత్తి వంకాయ బిర్యానీ చేసుకుందామా? ఓకే, చేసుకుందాం. అయితే ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తా. బాస్మతి రైస్ ఎన్ని అవర్స్ సోక్ చేసా? 1 hour. 1 hour. ఫైన్. పెరుగు అండ్ వంకాయ ఇలాగా 2 sides కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. అండ్ థిన్లీ స్లైస్డ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, బిర్యానీ స్పైసెస్, స్టార్ అనస్, దాల్చిన చెక్క, బే లీఫ్, షాజీరా, కొంచెం సోంపు, నట్మగ్, లవంగ్ అండ్ క్లోవ్, మిరియాలు, ఇలాచి అండ్ కేసర్ వాటర్, కాజు పౌడర్, కోకోనట్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఇది ఏం పేస్ట్ చేసావు? మిర్చి, అల్లం, వెల్లుల్లి. అండ్ ఫైనల్లీ గీ తీసుకుందాము. ఓకే, ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్, ఇంకా గరం మసాలా. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ సాల్ట్, కారం, పసుపు. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, యాజ్ పర్ ద స్పైస్. కొంచెం కారం ఎక్కువ, కలర్ కూడా బాగుంటుంది. అండ్ ఇది బాగా కలుపుకొని నెక్స్ట్ ఫైనల్లీ వంకాయలు వేసేసుకోవాలి. ఒక 30 to 40 minutes ఇది సోక్ అయ్యి ఉండాలి. సో అప్పుడు వంకాయలకి మంచిగా మసాలా కూడా పడుతుంది, చాలా బాగుంటుంది అప్పుడు టేస్టీగా. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అమ్మ. 30 to 40 minutes చాలు కదా. స్టార్ట్ కుకింగ్. గీ వేసావా? 1 spoon 1.5? 1.5. ఓకే. ఆయిల్ తీసుకుందాం. ఓకే. కట్ చేసుకుని ఆనియన్స్ ఓకే. బ్రౌన్ షేడ్ వచ్చేదాకా సిమ్లో పెట్టి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి.
పైనుంచి మూత క్లోజ్ చేసి అయ్యేలాగా స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకొని బ్రౌన్ సైడ్ వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత తీసి మళ్ళీ ఆనియన్స్ ఇలా కలుపుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది. ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. పచ్చివాసన పోయాక కాజు పౌడర్ వేసుకోవాలి కొంచెం, ఒక 1.5 స్పూన్. అండ్ కోకోనట్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దీనిలోనే ఫ్రై చేసుకోవాలి. లైట్ షాలో ఫ్రై చేశాక లైట్గా పసుపు, అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంత కారం ఉండదు కాబట్టి ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. అండ్ ఇందాక ఇది ఫ్రై చేశాక మనం మ్యారినేట్ చేసుకున్న వంకాయది ఉంది కదా, అది ఇందులో వేయాలి. అండ్ ఇందులోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని అప్పుడు అందులో వేయాలి. ఇది ఒక 15 to 20 minutes కుక్ అవ్వనివ్వాలి. సో అప్పుడు ఏంటి అంటే వంకాయలు కూడా మెత్తగా అవుతాయి అండ్ కొంచెం టేస్టీగా ఉంటాయి. ఆ మ్యారినేట్ చేసింది అంతా కూడా దానికి పడుతుంది. ఈలోపు మనం రైస్ పెట్టేసుకుందాం. ఒక 90% కుక్ అవ్వాలి. సో మనం రైస్ వేసుకుందాం.
బిర్యానీ కోసం వేయించుకున్నాను మసాలాస్ ఇందులో వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ ఘీ. See ఎంత నైస్ టెక్స్చర్ ఫామ్ అయింది. So 1 spoon of నెయ్యి. తర్వాత పక్కన మనకి ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దమ్ లాగా చేసుకోవాలి కాబట్టి దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. %50 కుక్ అయిన రైస్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద కొంచెం కేసర్ వాటర్ వేయాలి. అంటే అగైన్ రైస్, రిమైనింగ్ రైస్ మొత్తం కూడా వేసేయాలి. పైన కొత్తిమీర, పుదీనా, అండ్ కొంచెం ఒక స్పూన్ నెయ్యి. ఇంకా ఒక 10 to 15 minutesలో మన వంకాయ దమ్ బిర్యానీ, బ్రింజాల్ బిర్యానీ రెడీ. మూత పెట్టేసేద్దాం. మంచి అరోమా వస్తుంది. ఓకే ఫైన్. కట్టేద్దాం. ఓకే ఇప్పుడు వంకాయ విడిపోకుండా జాగ్రత్తగా. బాబా సూపర్. మా సండే స్పెషల్ గుత్తొంకాయ బిర్యానీ రెడీ. అండ్ దీనిని రైతాతో కానీ కుర్మాతో కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మేము రైతా చేసుకున్నాం ఈరోజు. అండ్ పైన కొంచెం అలా బూందీ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.